వారు ఆడుకుంటూ లేరు. మీరు ఆఫీస్లో లేరు. మేము ఇంటి దగ్గర లేము. ఇట్లా లేము, లేరు అని చెప్పాలంటే ఇంగ్లీష్లో ఆర్ నాట్ ఉపయోగిస్తాము. ఈ ఆర్ నాట్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఎట్ ప్రజెంట్ ఇప్పుడు లేరు, లేము, లేవు అని చెప్పడానికి ఉపయోగిస్తాము. సబ్జెక్ట్ తర్వాత అంటే యు, వి, దే లేదా ప్లూరల్ నౌన్స్ సబ్జెక్టుగా వాక్యాలు చెప్పేటప్పుడు వాటి పక్కన ఆర్ నాట్ ఉపయోగిస్తాము. తర్వాత వెర్బ్కి ఐఎన్జీ ఉండొచ్చు, ఆబ్జెక్టు ఇలా అవసరాన్ని బట్టి ఉపయోగిస్తాము. చూడండి, మేము ఆఫీస్లో లేము. ఇప్పుడు ఎట్ ప్రజెంట్. మేము అంటే వి. లేము అని చెప్పడానికి ఆర్ నాట్ ఉపయోగిస్తాము. ఎక్కడ? ఇన్ ఆఫీస్. వీఆర్ నాట్ ఇన్ ఆఫీస్. మేము ఇప్పుడు ఆఫీసులో లేము. నౌ అని అర్థం. ఇక్కడ ఇప్పుడు ఆఫీసులో లేము అని. మీరు హుషారుగా లేరు. ఇక్కడ నువ్వు కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు అంటే యు వచ్చింది కాబట్టి ఆర్ నాట్ లేరు అని చెప్పడానికి. ఎలా లేరు? యాక్టివ్. యు ఆర్ నాట్ యాక్టివ్. మీరు హుషారుగా లేరు. యు ఆర్ నాట్ హ్యాపీ. నీవు సంతోషంగా లేవు. ఇట్లా చెప్తాము. అంటే వి సబ్జెక్టు ఉన్నప్పుడు మేము లేదా మనము అని చెప్పేటప్పుడు, నీవు లేదా మీరు యు చెప్పినప్పుడు, వాళ్ళు దే అంటే చిల్డ్రన్, పీపుల్, పోలీసు ఇట్లా ప్లూరల్ నౌన్స్ ఏదైనా ఉన్నప్పుడు దే ఉపయోగిస్తాం. ఈ 3 సబ్జెక్ట్స్ తర్వాత ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ని నెగిటివ్గా చెప్పేటప్పుడు ఆర్ నాట్ ఉపయోగిస్తాము. ఇప్పుడు వారు ఆడుకుంటూ లేరు, చదువుకుంటూ ఉన్నారు లేదా టీవీ చూస్తూ ఉన్నారు. ఏదైనా వారు దే తర్వాత లేరు అని చెప్పాలి కాబట్టి ఆర్ నాట్. ఏం చేస్తూ లేరు? ఆడుకుంటూ. ప్లేయింగ్. ప్లే అంటే ఆడుకోవడం. కుంటూ అంటాం కాబట్టి ప్లేకి ఐఎన్జీ పెడతాం. ఎప్పుడు? నౌ. ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటూ లేరు. ఇదే స్ట్రక్చర్లో మరికొన్ని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాలి. మేము ఇంటి దగ్గర లేము అనాలనుకోండి, మేము లేదా మనము. వి తర్వాత లేము చెప్పడానికి ఆర్ నాట్. ఎక్కడ? ఎట్ హోమ్. ఇంటి దగ్గర, ఇంటి వద్ద. వీఆర్ నాట్ ఎట్ హోమ్. ఈ విధంగా సబ్జెక్ట్స్ని ఈ సబ్జెక్ట్సే అంటే యు, వి, దే ప్లూరల్ నౌన్స్ని మార్చుకుంటూ ఆర్ నాట్ ఉపయోగించి నెక్స్ట్ ఆబ్జెక్ట్ని వెర్బ్కి ఐఎన్జీని మార్చుకుంటూ మరికొన్ని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. నీవు ఆరోగ్యంగా లేవు అనాలనుకోండి, నీవు యు లేవు కాబట్టి ఆర్ నాట్. ఎలా? హెల్దీ. యు ఆర్ నాట్ హెల్దీ ఇలా చెప్పాలి.